హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్కైనీత్ నేచర్. నేను వీణా సురేఖ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు నేను ఒక అద్భుతమైన హెర్బ్ గురించి, అమ్మాయిల పాలిట అమృతంలా పనిచేసే ఒక ప్రొడక్ట్ గురించి మీకు చెప్పబోతున్నాను. ఇది వరకే మీకు దీని గురించి తెలుసుండొచ్చు, లేదంటే కొత్తగా ఇప్పుడే వింటూ ఉండొచ్చు. ఏదేమైనా సరే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క అమ్మాయి తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం అని గట్టిగా చెప్పగలను. ఒక ఆడపిల్ల పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు కూడా డిఫరెంట్ స్టేజెస్లో డిఫరెంట్ చేంజెస్కి గురవుతూ ఉంటుంది. ఏజ్ పెరిగే కొద్దీ వచ్చే హార్మోనల్ చేంజెస్ వల్ల ఒక్కొక్కసారి చాలా స్ట్రెస్కి గురవుతూ ఉంటాము. ఇలా ఉమెన్లో వచ్చే చాలా రకాల ప్రాబ్లమ్స్ని కంట్రోల్ చేయగల శక్తి ఉన్న ఒక గ్రేట్ హెర్బ్ శతావరి అనమాట. ఈ మధ్యకాలంలో మనం చూస్తూనే ఉన్నాము. ఏ అమ్మాయిని కదిలించినా సరే పీసీఓడి, థైరాయిడ్, ఫైబ్రాయిడ్స్ ఇలా ఏదో ఒక ప్రాబ్లం చెప్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఇన్ఫర్టిలిటీ ఎక్కువైపోయింది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మేము 5 ఫ్రెండ్స్ ఉండేవాళ్ళం. అందులో 2 ఈ ఇష్యూస్తో మెడికేషన్ తీసుకున్నారనమాట. అంటే అర్థం చేసుకోవచ్చు ఈ ప్రాబ్లం ఎంత సీరియస్గా ఉందో. ఇంతలా చెప్తున్న ఈ శతావరి అసలు ఎందుకు ఉపయోగపడుతుందో ఇప్పుడు చూద్దాము. మొట్టమొదటి మేజర్ యూజ్ అండి. ఇది తీసుకోవడం వల్ల హార్మోన్ ఇంబ్యాలెన్స్ తగ్గుతుంది, పీరియడ్స్ రెగ్యులేట్ అవుతాయి అన్నమాట. తర్వాత పిఎంఎస్ ప్రాబ్లమ్స్ కొంతమంది అమ్మాయిలకి చాలా సివియర్గా ఉంటాయి కదా, ఆ సివియారిటీని తగ్గిస్తుంది. అలాగే ఇది ఒక మంచి ఇమ్యూనిటీ బూస్టర్ అండి. చాలామంది అమ్మాయిలు మదర్స్ అయిన తర్వాత ఇమ్యూనిటీ తగ్గిపోయి రకరకాల ఎలర్జీస్ అని, ఇన్ఫెక్షన్స్ అని వాటి బారిన పడుతూ ఉంటారు. అలాంటి వారికి ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేస్తుంది. ముఖ్యంగా యూటీఐస్ వల్ల ఇబ్బంది పడుతున్న అమ్మాయిలు అయితే తప్పకుండా ఇది యూజ్ చేయాలి. ఇది తీసుకోవడం వల్ల బాడీలో హ్యాపీ హార్మోన్ రిలీజ్ అవుతుందండి. దానివల్ల డిప్రెషన్ కానీ స్ట్రెస్ కానీ తగ్గుతాయి. అలాగే ఫెర్టిలిటీ ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. మేజర్గా మెనోపాస్కి ముందు వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని మూడ్ స్వింగ్స్, హెడేక్స్, హార్ట్ ఫ్లాషెస్ వస్తాయి కొంతమందికి. అలాగే స్కిన్ డ్రైగా అయిపోతూ ఉంటుంది. అలాంటివన్నీ కంట్రోల్లో ఉంటాయి. అలాగే స్కిన్ ఇష్యూస్ తగ్గించడానికి కూడా హెల్ప్ చేస్తుంది. అమ్మాయిలకి ఫేస్ మీద యాక్నే కానీ పింపుల్స్ అవి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి కదా. ఇవి కొన్నిసార్లు ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల వస్తే, ఈ పొల్యూషన్ వాటి వల్ల, కొన్నిసార్లు హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా వస్తూ ఉంటాయి. ఇలా హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చే ఈ పింపుల్స్, ఈ స్కిన్ ఇష్యూస్ని శతావరి తగ్గిస్తుంది అనమాట. ఇందులో నాకు నచ్చిన బెనిఫిట్ ఏంటో చెప్పాలంటే, శతావరిలో కాల్షియం ఉంది. ఇది బోన్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. సో ఇది నాకు బాగా నచ్చిన అంశం. మదర్స్ అయిన తర్వాత బ్లడ్ లాస్ వల్ల చాలా మందికి పాలు రావు. అలాంటప్పుడు ఈ శతావరి తీసుకోవడం వల్ల పాలు మంచిగా వస్తాయి అనమాట. ఈ మొక్క ఆస్పరాగస్ ఫ్యామిలీకి చెందిందే, కానీ మనం రెగ్యులర్గా చూసే ఆస్పరాగస్కి దీనికి చాలా తేడా ఉంది. ఇవి రెండు ఒకటి కాదు. సో ఇప్పుడు అసలు ఇది ఎలా తీసుకోవాలో చూద్దాము. ఈ శతావరి టాబ్లెట్స్ రూపంలో, జ్యూస్ రూపంలో, పౌడర్, ఇంకా శతావరి ఘృతం అని కూడా దొరుకుతుంది. మన కంఫర్ట్ని బట్టి కొనుక్కుని యూజ్ చేసుకోవచ్చు. లేదా శతావరి వేర్లు ఎండినవి దొరుకుతాయి అన్నమాట. మిగతావన్నీ ప్యూరిటీ అంతగా ఉంటాయో ఉండవో అనే డౌట్ ఉన్నప్పుడు ఇలా వేర్లు ఎండినవి కొనుక్కుని వాటిని మంచిగా పౌడర్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. ఇది 100 గ్రామ్స్ 100 నుంచి 150 రూపాయల్లో దొరుకుతుందండి. మనం 100 నుంచి 150 రూపాయలు పెట్టుకుంటే అమ్మాయిలకి టోటల్ హెల్త్కి ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. పౌడర్ని మిల్క్లో కానీ వాటర్తో కానీ తీసుకుంటాము. ఇప్పుడు ఈ మిల్క్ చూడండి, గిన్నెలో 1 గ్లాస్ లోపుగా మిల్క్ తీసుకోండి. పాలు కొంచెం కాకపడుతున్నప్పుడు అందులో 1 స్పూన్ శతావరి పౌడర్ వేసేయండి. అలాగే కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకోండి. నార్మల్గా అయితే శతావరికి కొంచెం స్వీట్నెస్ ఉంటుంది, కానీ కొత్తగా తాగే వాళ్ళు అది తాగలేకపోవచ్చు. అందువల్ల కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకోవడం మంచిది. మీ టేస్ట్కి తగినట్టు షుగర్ కానీ, బెల్లం కానీ, లేదంటే తేనె కానీ ఏదైనా వాడుకోండి. పాలల్లో ఈ పౌడర్ కలిసిపోయేలాగా మరక్కాచండి. ఈ పౌడర్ వేయడం వల్ల పాలు చిక్కగా అవుతాయి కాబట్టి ఇది బాగా మరిగి ఆ పౌడర్లో ఉన్న ప్రాపర్టీస్ అన్ని పాలల్లోకి దిగాయి అనుకున్నప్పుడు 1/2 గ్లాస్ వాటర్ వేసేసి మొత్తం మరిగేదాకా కాచి దించుకోండి. దీన్ని ఇప్పుడు ఫిల్టర్ చేసుకొని తాగడమే. నిజానికి ఫిల్టర్ చేయకుండా ఈ పౌడర్తో పాటు ఈ పాలను తాగేయడం చాలా మంచిది, కానీ కొత్తగా మొదలుపెట్టిన వాళ్ళు అలా తాగలేరు. గొంతులో గసిగసిగా అనిపిస్తుంది అనమాట, గొంతు దిగినట్టు. నేనైతే ఫిల్టర్ చెయ్యను, స్లోగా సిప్ చేస్తూ తాగుతాను. పాలు యూజ్ చేయని వాళ్ళు గ్లాస్ వాటర్లో మరిగించి పౌడర్ని తీసుకోవచ్చు. అలాగే ఈ పౌడర్ని నెయ్యిలో మిక్స్ చేసి కూడా తీసుకోవచ్చు. సో చిన్నతనం నుండి ముసలి వాళ్ళం అయ్యే వరకు కూడా మన శరీరంలో వచ్చే అనేక రకాలైన డ్రాస్టిక్ చేంజెస్ని స్మూత్గా హ్యాండిల్ చేయగలగడానికి, తట్టుకోగలగడానికి మనకి ఎంతగానో ఉపయోగపడే ఈ శతావరి మీ లైఫ్లో తప్పకుండా ఉపయోగించుకోండి. ఇది ఈరోజు వీడియో. నచ్చితే ఒక లైక్ చేయండి. ఛానల్కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.